ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆవిడ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సంతాప దినంగా కూడా ప్రకటించాం. రాష్ట్రంలో అందరినీ 12 గంటలకు మౌనం పాటించి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఆవిడ యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆవిడ మరణం పట్ల తమిళనాడు ప్రజలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం. అన్ని దిక్కుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఇది అయిన తర్వాత నేను కూడా తమిళనాడుకి వెళ్తున్నాను. ఎందుకంటే ఆవిడతో అనేక విషయాల్లో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సమయంలో వారు చనిపోయిన దాని పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా కడపటి వీడ్కోలు ఇవ్వడానికి కూడా వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఇది అవుతాను, అక్కడికి వెళ్తున్నాను. ఏది ఏమైనా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తమిళనాడులో ఉండే ప్రజానీకానికి, వాళ్ళ పార్టీలో ఉండే కార్యకర్తలకి, అక్కడుండే ఆవిడ దగ్గర అనుమాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఏ ఆశయాల కోసమైతే ఆవిడ ప్రయత్నం చేసిందో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.